అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, I love you అంటే I love you, I love you, I love you, I love you. మూసుకుచ్చర పూల సొక్క. ఓకే రిజిస్టర్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల వచ్చాం, ఇవాళ మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం మర్చిపోకూడదు. మాటగుడు ఎవరు చూస్తే అలా అనిపించదు. ధైర్యం మాకు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది. స్టార్, రియల్ స్టార్. గిరి అందరి కోసం రోడ్ వేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పటికీ మీ వెనకాలే మీకోసమే కూర్చుంటాను. ఎవడరా నువ్వు మాట్లాడేది? నువ్వు నా ఆతు కూడా కాదురా, నా ఆతు కింద పిల్లాత్ అని ఒకటి ఉంటుంది, పల్లా కింద పిల్లాత్ అని ఉంటుంది. ఆ పిల్లాతో దాంతో సమానం రా నువ్వు ఎర్రిపుక. వీడి కూడా ఇంపార్టెంట్ ఫోన్. పైల్ వాన్ని తీసుకొస్తే భయపడతామా? నేను ఫైల్ వన్ కనిపిస్తున్నానా? ఏదే అల్లు అర్జున్ లో ఉన్నావు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గదలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి జరిగేది? నీకు నమస్కారం, నెంబర్ తీసేరా బాబు, నీకు ఊపిరి తీసేరా బాబు. నా లైఫ్ ఏంటి స్వామి ఇలా ఉంది? ఇప్పుడు నీకేం తక్కువ? డిప్రెషన్ ఉంది, హెయిర్ ఫాల్ రాబోతుంది, స్ట్రెస్, ఓవర్ థింకింగ్, రోజు లేవగానే దింగులు అన్ని వాడుకోవాలా? గుడిపేసే ఫ్రెండ్స్ ఉన్నారు స్వామి, హ్యాపీనెస్ కావాలా నీకు? వద్దులే స్వామి. వెరీ గుడ్ రా నాన్న, అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. ఏయ్, ఎవడో నన్ను ఏదో అంటే నీకెందుకురా? మధ్యలో నీకెందుకు? నువ్వు నా ఫ్రెండ్, ఈ హార్ట్ లో సగభాగం నువ్వు. ఫ్రెండ్ అయినంత మాత్రాన నన్ను ఎవరేమన్నా కొట్టేస్తావు నువ్వు? నీ మే చేస్తే నువ్వు ఊరుకుంటావేమో, నేనైతే అసలు ఊరుకొని చెప్తున్నా. అలా కాదురా ఎరుపు కూడా, నన్ను కొట్టింది మా నాన్నరా, ఇప్పుడు ఇంట్లో నుంచి బెంగేమంటున్నారు. నాకు అదంతా అనవసరం. నేను ఎవరైనా తిడితేనే ఊరుకోలేను, అలాంటిది కొడితే ఎలా ఊరుకుంటాను? నీకు ఇబ్బంది లేదంటే చెప్పు, మా ఇంటికి తీసుకెళ్లి ఇబ్బంది పడకుండా చూసుకుంటా. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఇదేంట్రా అయితే? లేనిపోని అన్ని మాట్లాడతారు. ఎప్పుడు చూడు నువ్వు ఇప్పటిదాకా ఏమన్నా సాంగ్ పాడుతున్నా. అదే ఏం పాట? ఉన్నదే వాడా. నన్ను కాదు, మీ గురించి ఉండొచ్చు. సో సరే, ఏం పేక్లేరు బ్రదర్ అంటే ఏదో పంచు డైలాగు, సినిమాలో డైలాగు అనుకుందాం. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, పీకలేరులో పీని, ఇక్కడ కేని, పీని కేని అంటే మిగతా లెటర్స్ అన్ని కూడా ఒక సైజులో ఉంటే, ఈ పి అనే అక్షరాన్ని పెద్దది చేశారు, ఈ కే అనే అక్షరాన్ని పెద్దది చేశారు. సహజంగా పీకే అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి సార్, బాబు మాకు ఇది కావాలి, మాకు నీళ్లు కావాలి, మా దగ్గర ఈ సమస్య ఉంది, మాకు ఈ దోమలు కావాలి. దోమలు కావాలంటే కాదు సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఏ దోమలు కాదు సార్, ఈ దోమలు పోవాలి అన్న. ఏరే ఇన్స్టాగ్రామ్, నీ వల్ల టైం అంతా బొక్కొతుంది కదా, అన్ఇన్స్టాల్ చేయకరా పాపం. నువ్వు ద గ్రేట్ క్రోమ్వే కదా. గ్రేట్ అంటున్నాడంటే మన మీద మంచి ఒపీనియన్ ఉంది. అవును మామ, నేను నీ క్రోమ్నే. నా బుజ్జి క్రోము.
నాకు ఏ డౌట్ ఉన్నా వెంటనే క్లియర్ చేసేస్తావు. ఎంత మంచోడివి నువ్వు. కావాలంటే ఇప్పుడు కూడా అడుగు, వెంటనే క్లియర్ చేసేస్తా. అక్కర్లేదు క్రోమో. అయినా అంత మంచోడివి నైట్ అయితే నా చేత ఆ పని ఎందుకు చేస్తున్నావురా? ఏ పని? అలా అంటే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. మర్చిపోయేంత చిన్న తప్పురాది గుర్తొచ్చే మాట్లాడచ్చు కదా, బాగుంటుంది. పర్లేదు, ఏమనుకోరు. మాట్లాడి నేను ఆది భాషలో ప్రాక్టీస్ చేస్తాను. కానీ డాక్టర్ గారు నాకు ఒక డౌట్ వచ్చింది. అమ్మా టీ లీవ్స్ ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నారు. అవును, కానీ మరి ఆకులు కూడా నేచర్ నుంచి వచ్చినవే కదా. మరి పొగాకు నేచర్ ఇచ్చిన ఆకే, మరి చుట్టుకు తాగొచ్చుగా. అట్లాగే గంజాయి నేచర్ ఇచ్చిన ఆకే. ఫ్లాష్ బ్యాక్. పార్లమెంట్ ఎలక్షన్లకి వాళ్ళకి ఇచ్చిన తీర్పు మీరు చూసిరు కదా. ప్రజాస్వామ్యంలో గుండు సున్నా పొందిన ప్రతిపక్ష పార్టీ ఎక్కడని భూమి మీద ఉందా? ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి గుండు సున్నా వచ్చిన సందర్భం ఉందా? రుకో జరా, సబర్ కరో. ప్రధాన ప్రతిపక్షానికి ఒక్క సీటు రాని సందర్భం ఒక్క బీఆర్ఎస్ కు ఒక్క తెలంగాణలోనే ఉందట. నీ కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ లో ఒక్క సీటు రాలేదు కదా. మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం, అక్కడ కూడా ఒక్క సీటు రాలేదు కదా. గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మాట్లాడేటప్పుడు ఏమన్నా కొంచెం హోంవర్క్ ఉంటుందా? ఆలోచిస్తావా? ఇక ముఖ్యమంత్రిని కదా, నేను ఎటువంటి ఏది మాట్లాడినా చెల్తుంది, ఏది మాట్లాడినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు అని మాట్లాడుతున్నావా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నీ కనుసైగలలో నన్నే కట్టి పడేసి కట్టడి చేసి బంధం వేసి అన్ని విధాల మనసే దోచి ప్రేమామృతమే తాగించేసి నన్నొకసారిగా మార్చేసావే. ఫస్ట్ అందరికి ఒక పువ్వు ఇచ్చిరు కదా అన్న, కుర్చీ మీద కూర్చుండబెట్టగానే అన్ని మొక్కలు వచ్చినాయి కదా, ఆడనే అయిపోయింది అన్న సినిమా. ఏంటిదని నాకు ఆడ కనిపించింది. కానీ ఒక్కొక్క ట్విస్ట్ ఎట్లుందంటే అసలు ఏంది నెక్స్ట్ ఎట్లుంటుంది ఏంది అన్నట్టు మొత్తం ఇచ్చి పడేసింది అన్న. మస్తు క్రేజ్ ఉంది అన్న, సూపర్ ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వాడు రావాలంటే మా ముగ్గురిలో ఒకడు చావాలి. మీ ఇద్దరులో ఒక్కడెవడో డిసైడ్ చేసుకుంటారా? ఈ ప్లేస్ ఎంత కూల్ అండ్ కామ్ గా ఉంది. ఆ అమ్మాయి ఎవరో నాకన్నా అందంగా ఉంది. తన జుట్టు చూడు, గుర్రం తోకంతుంది. మనది చూడు, ఎలుక తోకంతుంది. ఏం రాస్తుందో. ఈ లవడోలో కాఫీ ఒకటి 120 అంట, రెండు కలిపి 240. మన దగ్గర 300 ఉంది. దీనికి పోయి ఏం ఆర్డర్ చేయకుంటే అదే హ్యాపీ. నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా. నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను. నేను మహారాణిలా చూసుకుంటానమ్మా. నాకు 500 కావాలి. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ఈ ఒకసారికి ఇవ్వే అమ్మమ్మ. వస్తున్నా కొట్టించుకుని నవ్వుతావేంట్రా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.